సంక్రాంతి సమీపిస్తున్న వేళ కైట్స్ మాంజాతో పలు చోట్ల ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో చైనా మాంజా విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు హైదరాబాద్ టాస్క్ ఫోర్స్ అడిషనల్ డీసీపీ అంతి శ్రీనివాసరావు. చైనా మాంజా విక్రయించే షాపులపై ప్రజలే బాధ్యతగా పోలీసులకు సమాచారం ఇవ్వాలన్నారు. పిల్లలు పతంగులు ఎగురవేసే సమయంలో తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్న టాస్క్ ఫోర్స్ అడిషనల్ డీసీపీ అంతి శ్రీనివాసరావుతో మా ప్రతినిధి సాగర్ ఫేస్ టు ఫేస్. రెండు తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి పండుగ సందడి మొదలైంది. ఈ నేపథ్యంలో మీరు లేదా మీ పిల్లలు కైట్స్ ఎగరేసే సమయంలో నార్మల్ దారం కంటే చైనా మాంజా వాడితే మాత్రం ప్రమాదాలు జరుగుతున్నాయి. దీన్ని దృష్టిలో పెట్టుకొని మీ పిల్లల పట్ల అప్రమత్తంగా ఉండాలి. ఇదే సందర్భంలో అనేక మంది ప్రాణాలను బలికొంటున్న ఈ డేంజరస్ చైనీస్ మాంజాను ఇప్పటికే నిషేధించారు. దీని వాడకం పైన కూడా ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. ఎవరైనా అక్రమంగా విక్రయిస్తే వారిపైన చర్యలు తీసుకుంటామని చెప్పి పోలీసులు కూడా చెప్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో పోలీసులు ఏమంటారు వారిని అడిగి మరిన్ని విషయాలు మనం తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఈ డేంజరస్ చైనీస్ మాంజా ఎంతోమంది ప్రాణాలను బలి తీసుకుంటుంది. ఈ నేపథ్యంలో మీరు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? ఇది మీకు తెలుసు, గత సంవత్సరము జరిగినటువంటి ప్రమాదంలో ఒక ఆర్మీ జవాను లంగరౌజ్ పోలీస్ స్టేషన్లో మోటార్ సైకిల్ మీద వెళ్తున్నప్పుడు ఈ యొక్క చైనీస్ మాంజా దారము అది కంటికి కనబడదు. అది మనము వేగంగా వెళ్లే వెహికల్స్ మీద అది గాలిలో ఉన్నది అతని ఈ యొక్క గొంతు మీద తగిలి అతను అక్కడికక్కడే చనిపోవటం జరిగింది. ఇటువంటివి మనకు ఇది హ్యూమన్ దాంట్లో జరిగేది. ఇది కాకుండా జంతువులకు, తర్వాత పక్షులకు, వీటికి కూడా చాలా నుక్సాన్ జరుగుతున్నది దీనివల్ల. సో కాబట్టి దీన్ని ప్రభుత్వము చాలా తీవ్రంగా పరిగణించి దీన్ని బ్యాన్ చేయడం జరిగింది. దీనివల్ల జరిగేటువంటి అనర్థాల గురించి కూడా అందరికీ అవేర్నెస్ కూడా క్రియేట్ చేయడం జరిగింది. ఇది వాడొద్దు అని కూడా చాలామందికి దీనికి మొత్తం ప్రజలకు విజ్ఞప్తి చేయడం కూడా జరుగుతుంది, మా పోలీస్ తరఫున కానీ ప్రభుత్వం తరఫున కానీ. అయినా కూడా దీన్ని మీరు ఖాతరు చేయకుండా కొంతమంది లాభాపేక్షతోటి, డబ్బు సంపాదించాలనే దురాశతోటి దీన్ని తీసుకొచ్చి వీళ్ళు క్లాండెస్టైన్గా అమ్ముతున్నారు. సో దీని మీద మా కమిషనర్ గారు చాలా సీరియస్గా దీని మీద లోతుగా ఆలోచించి మాకు ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎక్కడ హైదరాబాద్ సిటీలో ఈ చైనీస్ మాంజా అనేది ఎక్కడ కూడా దీన్ని అమ్మకాలను మాత్రము అరికట్టాలని చెప్పి సారు దీన్ని ఉక్కు పదంతో రన్ చేయాలని చెప్పి ఇన్స్ట్రక్షన్స్ మీద మేము స్పెషల్ టీమ్స్ అన్నీ కూడా అంటే టాస్క్ ఫోర్స్ ప్లస్ మాతో పాటుగా లా అండ్ ఆర్డర్ పోలీసులు కూడా ఇది మన అఫ్జల్గంజ్ ఇక్కడ ఎక్కడైతే ఎక్కువ విరివిగా దొరుకుతుందో ఆ ఏరియాలో ఉన్న ఇన్స్పెక్టర్లు అందరినీ కూడా అఫ్జల్గంజ్ ఇన్స్పెక్టర్ గారు, షైనాదిగంజ్, తర్వాత మంగళహాట్, ఆసిఫ్ నగర్, టప్పాచపుత్ర ఈ ఇన్స్పెక్టర్లు అందరూ కూడా మా టాస్క్ ఫోర్స్ టీంలతో కలిసి జాయింట్గా మేము ఆపరేషన్స్ చేయడం జరిగింది. ఒక్క రోజులోనే మేము దాదాపుగా 1500 చైనీస్ మాంజాస్ని పట్టుకోవడం జరిగింది. ఇది దాదాపుగా 15 లక్షల రూపాయల వర్త్ ఉంటుంది. ఇది రోజు రోజుకు అవైలబిలిటీ తగ్గుతున్న కొద్దీ 1000 రూపాయలది 1500కు, 1500 2000కు, లాస్ట్ రోజు అయితే 3000కు కూడా ఈ చైనీస్ మాంజాని వీళ్ళు అమ్ముకొని డబ్బులు దండుకుంటున్నారు. డబ్బులు ఒక్కటే పరమావధి కాదు, ప్రజల యొక్క ఈ యొక్క ప్రాణాలు, తర్వాత పశుపక్షాదులు, ఎన్విరాన్మెంట్ మీద కూడా వాళ్లకు ఉండాలా, వాళ్ళకు కూడా శ్రద్ధ ఉండాలా. కాబట్టి అదొక్కటే కాకుండా దీన్ని దృష్టిలో పెట్టుకొని ఇవన్నీ కూడా ఈ అమ్మకాలు వాళ్ళు మానుకుంటే మంచిది. ఎవరైతే మానుకున్నారో వాళ్ళకు మంచిది, ఎవరైతే మానుకోరో వాళ్ళ మీద చట్టపరంగా కఠినమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఈ ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ యాక్ట్ ఇట్ సెల్ఫ్ సేస్ ఫస్ట్ టైం అఫెన్స్కి దాదాపుగా 5 లక్షల రూపాయల 5 సంవత్సరాల జైలు శిక్ష, 1 లక్ష రూపాయల ఫైన్ ఉంటుంది. సెకండ్ టైం అఫెన్స్కి 7 ఇయర్స్ వరకు కూడా పనిష్మెంట్ ఉంటుంది. సో ఎవరిని కూడా మేము వదిలేదు లేదు. ఈ యొక్క బిజినెస్లో ఎవరైతే ఇండల్జ్ అయినారో వాళ్ళందరి మీద కూడా ఇప్పుడు కేసెస్ పెట్టి కఠినంగా వాళ్ళ మీద శిక్షలు పడేలాగా చూస్తున్నాం. దీన్ని ట్రాన్స్పోర్ట్ చేసే వాళ్ళు కూడా దీన్ని గమనించి వాళ్ళు ఇటువంటి దాన్ని తిరస్కరించాలి. వేరే రాష్ట్రాల నుంచి వచ్చేదాన్ని తిరస్కరించి ఈ ట్రాన్స్పోర్టరు ఇక్కడ హైదరాబాద్ రాకుండా చేసుకుంటే వాళ్ళు కూడా మంచిది, లేదంటే వాళ్ళ మీద కూడా చర్యలు ఉంటాయి. సార్ ప్రధానంగా అసలు ఎక్కడి నుంచి ఎక్కడ తయారవుతుంది, ఎక్కడి నుంచి ఏ రాష్ట్రాల నుంచి హైదరాబాద్కు తరలిస్తున్నారు, అసలు ఎంతమంది ట్రాన్స్పోర్ట్ ద్వారా కూడా తెప్పించుకున్నట్లుగా మీరు చెప్తున్నారు, వాళ్ళపైన ఎలాంటి నిఘా ఉంటుంది? ఇప్పుడు మనకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారము, మనకున్న సోర్సెస్ ప్రకారం కూడా ఢిల్లీ నుంచి, తర్వాత ముంబై నుంచి, తర్వాత గుజరాత్ నుంచి మన దగ్గరకు వస్తున్నట్టుగా మాకు సమాచారం ఉంది. మాకు ఖచ్చితమైన సమాచారం ఉంది. దాని మీద వాళ్ళ మీద కూడా నిఘా పెట్టినాము. ఇవి ట్రాన్స్పోర్ట్ ద్వారా వస్తున్నాయి. ఏ ట్రాన్స్పోర్ట్లకు వస్తున్నాయి కూడా మాకు తెలుసు. కొన్ని ట్రాన్స్పోర్టర్స్ ఈ దివాన్ దేవుడిలో ఉన్నాయి, ఈ దివాన్ దేవుడి ఏరియాలో ఉన్నాయి, అక్కడికి వస్తున్నాయి. కొన్ని బేగం బజార్ ఏరియాలో ట్రాన్స్పోర్ట్స్ ఉన్నాయి. వాటన్నిటి మీద కూడా నిఘా నడుస్తున్నది. ఇక ఇప్పుడు ఏదైతే ఎవరైనా ట్రాన్స్పోర్టర్స్ కూడా వాళ్ళకి సహకరిస్తే వాళ్ళ మీద కూడా
వాళ్ళ వెహికల్స్ కూడా సీజ్ చేయటము, వాళ్ళ ఆఫీసెస్ కూడా సీజ్ చేయడం జరుగుతుంది. సరే, ప్రమాద తీవ్రత చూడొచ్చు మనం, ఈ డేంజరస్ది ఒక్కసారి మీరు ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతారా దీనికి? ఇప్పుడు ఈ స్ట్రింగ్ మీరు ఏదైతే చూస్తున్నారో ఇది కత్తి కంటే చాలా పదునైనది. ఈ స్ట్రింగ్ ఏదైతే మనకు కొంచెం సున్నితమైన అవయవాలకు ఎక్కడ తగినా కానీ అది కత్తి కంటే దీన్ని ఘాటుగా ఇది పనిచేస్తుంది. ఇప్పుడు సపోజ్ ఇప్పుడు ఇట్లా మీకు తగిలిందంటే ఇది ఆటోమేటిక్గా కట్ అయిపోతుంది అది. సో కాబట్టి దీన్ని గమనించి ఎవరైనా కానీ తల్లిదండ్రులకు మేము చేసే సూచన ఏంటంటే మీ పిల్లలకు హెచ్చరించండి. మీ పిల్లలు ఇటువంటి దాంట్ని వాడకుండా మామూలుగా లోకల్గా దొరికేటటువంటి మాంజా వాడండి. వాడి పండుగను సంతోషంగా చేసుకోండి. పండుగ చేసుకోవద్దని మేము చెప్పట్లేదు, పండుగను సంతోషంగానే చేసుకోండి, కానీ ఇటువంటి ప్రమాదకరమైన వాటితోని చేసుకోవద్దనేది మా సూచన. సార్, మీరు ఎంత హెచ్చరించినా కూడా ప్రతి సంవత్సరం దీని యొక్క అంటే వ్యాపారం అనేది పెరుగుతూనే ఉంది. ఎక్కువ డంపింగ్ అంటే హైదరాబాద్కు తరలిస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రత్యేక చర్యలు మీరు ఏం చేపడుతున్నారు? ఇదే సందర్భంలో వ్యాపారులకు ఏమని హెచ్చరిస్తున్నారు? అయితే ఈ సందర్భంగా మేము చెప్పదలుచుకుంది ఏంటంటే మా కమిషనర్ గారు మాకు ముందే సూచించారు, సంక్రాంతి పండుగ వస్తుంది, సంక్రాంతి పండుగకు ముందు ఈ యొక్క పతంగులది ఈ చైనీస్ మాంజాది ఉంటుంది. జనరల్ మీటింగ్ రొటీన్ మీటింగ్లో మాకు సిపి గారు సూచనలు చేయడం జరిగింది. దాని ప్రకారంగా మేము వ్యాపారులందరూ మెలుకోకుండా ముందే మేము డిసెంబర్ నుంచే దీని మీద దాడులు చేయడం మొదలుపెట్టినాము. డిసెంబర్ నుంచి ఇప్పటి వరకు చేసిన దాడులలో దాదాపుగా 3500 చైనీస్ మాంజాస్ ఒక 3 ట్రాన్స్పోర్ట్లలో కూడా పెద్ద పెద్ద మొత్తంలో స్వాధీనం చేసుకోవడం జరిగింది. మీరు పరిశీలించవచ్చు. ఇప్పుడు ఇది అన్నీ కూడా దొంగచాటుగా అక్కడ కొన్ని దొరుకుతున్నాయి, కానీ మీకు బల్క్గా ఎక్కడ కూడా ఇప్పుడు మార్కెట్లో అవైలబుల్ లేదు. వాళ్ళకు కూడా తెలిసిపోయింది, పోలీసులు కఠినంగా ఉన్నారు, ఖచ్చితంగా మా మీద యాక్షన్స్ ఉంటాయని చెప్పి వాళ్ళకు కూడా తెలిసిపోయింది. ఈ కొద్దిగా కూడా అవైలబిలిటీ లేకుండా చేయడానికి మేము ప్రయత్నం చేస్తాం. థ్యాంక్ యూ సార్. ఇది పరిస్థితి. పోలీసులు ప్రత్యేక నిఘాను స్పెషల్ డ్రైవ్ ఏర్పాటు చేశారు. ఎలాంటి ప్రమాదాలు జరగకుండా ముందస్తుగా చైనీస్ మాంజా ఎవ్వరు విక్రయించిన వారిపైన ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పి హెచ్చరిస్తున్న పరిస్థితి. పిల్లలు తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలి, ముందు జాగ్రత్త చర్యలు ఖచ్చితంగా పాటించాలి. ఎవరైనా అక్రమంగా విక్రయిస్తే వారి యొక్క సమాచారం పోలీసులకు అందించాలని చెప్పి పోలీసులు సూచిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కెమెరామెన్ సంతోష్తో కలిసి సాగర్, బిగ్ టీవీ.